ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత్పై పడింది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటంతో గ్యాస్ సరఫరాపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ ప్రభావం భారతదేశంలోని గ్యాస్ సిలిండర్లపై పడింది. గ్యాస్ సరఫరాకు కొరత ఏర్పడటంతో బుకింగ్ చేసుకున్న అనంతరం అదనంగా మరో వారం రోజులు పడుతుంది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ నేడు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 5,51,759 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 39 గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తూ ఉంటాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగకముందు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న కస్టమర్లకు 3 వారాల్లోపు సిలిండర్ ఇంటి ముందు కనిపించేది. యుద్ధం కారణంగా గ్యాస్ రవాణా సమస్య తలెత్తడంతో మరో వారం రోజులు అదనంగా పడుతుంది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్యాస్ వినియోగదారుల్లో ఆందోళన ఎక్కువైంది. దానికి తగ్గట్టుగా అప్పటి వరకు ఆన్లైన్ ద్వారా జరిగే బుకింగ్ ప్రక్రియ అర్ధాంతరంగా మోగబోయింది. ఒంగోలుతో పాటు గ్యాస్ ఏజెన్సీలు ఉన్న ప్రాంతాల వినియోగదారులు సిలిండర్ల బుకింగ్ కోసం వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు టెంపరరీగా బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ సర్వర్ సమస్యతో ఆ విధానం వినియోగదారులకు అక్కరకు రాకుండా పోయింది. వినియోగదారులకు సమాధానాలు చెప్పలేక సంబంధిత గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తప్పించుకుని తిరుగుతున్నారు. అక్కడ పనిచేసే సిబ్బంది టెంపరరీ బుకింగ్ విధానానికి సంబంధించిన అడ్రస్ చూపించి చేతులు దులుపుకుంటున్నారు. సిలిండర్ ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న చందంగా కొంతమంది బ్రోకర్లు రంగంలోకి దిగి వినియోగదారుల ఆతృతను సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క సిలిండర్ను 1,500 నుండి 2,000 రూపాయల వరకు విక్రయిస్తూ దోచుకుంటున్నారు. 2 సిలిండర్లు లేని రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొంటున్నారు. ఇంకొంతమంది అయితే కట్టెల పొయ్యి పొట్టు పొయ్యిలు పెట్టుకుని వంట వార్పు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చింది అన్న చందంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం భారతదేశంలోని సామాన్య ప్రజలకు గ్యాస్ కష్టాలను తెప్పించి పెట్టింది.